అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీలంక సముద్ర జలాలలోకి వెళ్ళి అలాగే 50 రోజులు పైగా చిక్కుకున్నటువంటి కాకినాడకు చెందినటువంటి మత్స్యకారులు అయితే సురక్షితంగా ఇప్పుడైతే కాకినాడ చేరుకున్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా మీరు అక్కడికి ఎప్పుడు వెళ్ళారు, ఎలా చిక్కుకున్నారు, అసలు అక్కడ ఏం జరిగింది? నేను 8వ నెలలో నేను కొండవైతే బోటు 7వ నెలలో కొనుక్కున్నాను. 7వ నెలలో కొనుక్కున్నాను. ఈ 7వ నెలలో నుంచి నలుగురిని మెకానిక్, డ్రైవరు, వండ బోటుని తీసుకుని వెళ్ళి బోటు తీసుకొద్దామని 8వ నెలలో 2వ తారీఖు శనివారం 8 గంటలకి తూతూరు హార్బర్ నుంచి వచ్చి ధనుస్కోటి రామేశ్వరం ఒక నైట్ పొగలకి 9-10 అవుద్ది. రామేశ్వరం వచ్చేసింది. అక్కడ ఆఫ్ చేసుకుని భోజనం అది చేసి అన్ని 12 ఎంత అవుద్ది బయలుదేరి వచ్చేస్తున్నాం. రామేశ్వరం నుంచి వచ్చేస్తుంటే సాయంత్రం 5:30. కొద్దిగా వాతావరణం కూడా మసాబుగా ఉంది, కొద్ది మమ్మొచ్చి టైప్లో ఉంది. ఇంకా వచ్చేస్తున్నాం. మేము వచ్చేస్తుంటే వెనకాల మా వాళ్ళు వెనకాల ఉన్నారు చూడలేదు. నేను టీరింగ్లో ఉండి ఇలాగ డోర్ పక్క వచ్చి చూస్తే వెనక్కి ఇలా సొత్తులోకి కోస్ట్ గార్డ్ వస్తుంది. డ్రైవర్ చేస్తే కోస్ట్ గార్డ్ వస్తుందంటే ఇన్నేదేమో అనుకున్నాడు అండి. అనుకుంటే కొంచెం స్పీడ్ అయితే చూశాడు. స్పీడ్ నాకు ఆఫ్ చేసి షో చేసి నేను స్పీడ్లాగా పరిగెత్తించి అన్ని చేస్తే కొట్టడం జరుగుద్ది అనేసి ఆఫ్ చేయించాను. ఎన్ని గంటల సమయం కరెక్ట్గా అది సముద్రం ఎన్ని గంటల సమయం? 5:30. అప్పుడు మా వాడు అడిగాడు, ఇండియా కొట్టుకోడ్డా లేదో శ్రీలంక అయిపోయారు అనుకున్నాం. టీరింగ్లో ఉన్నవాడిని కూడా తీసుకొచ్చి మా అక్కడికి వచ్చి ఎక్కడే ఉన్నాయి మొత్తం A to Z అన్నీ నెతికేసి ఇంకా బేభత్సం చేశారు. మీకు తెలుగు మాట్లాడే డబ్బింగ్ మాట్లాడే పెద్దవాడు వస్తుంది, లోపల తీసుకెళ్తాం అనేసి లోపల తీసిపోయారు. వాళ్ళ అండర్లో తీసుకెళ్ళిపోయి ఇంకో షిప్ వచ్చింది. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత బోట్ మొత్తం గత్తర్ చేశారు. మీ బోట్లో కొత్త బోట్ అంటున్నారు, అందులో ఏమేమి ఉన్నాయి? పాత బోటే సెకండ్ మీరు కొన్నారు. నేను సామాన్లు కొనుక్కున్నాను. మళ్ళీ నా బోట్లో వచ్చిన సామాన్లు జాయింతడు, ఈ గెళ్ళు లైట్లు ఈ మన ఇక్కడ దొరకవు. కేరళలో దొరికిన సామాన్లు ఇక్కడ దొరకవు. సోలార్ లైట్లు A to Z 2 లక్షల రూపాయల సామాన్ల దాకా ఇచ్చేసి కొనుక్కున్నాం. ఇంకా అన్నీ అక్కడ కొన్ని గత్తరైపోయినాయి. మేము జైలుకి వెళ్ళిన తర్వాత మొత్తం పక్క కూడా బోటు కూడా పగిలిపోయింది, డ్యామేజ్ అయిపోయింది మొత్తం. దానికి కూడా దగ్గర ఒక 50 లక్షల రూపాయలు అవుతుంది. ఎంత కొన్నారు మొత్తం ఆ బోటు? అది బోటు కొన్నాం 25-70. అక్కడ నుంచి 75, బోకర్కి ఒక 50,000, మొత్తం 29 లక్షలు ఇక్కడ చేరా. ఆయిల్కి అయితే దేనికైతే మౌళ్ళ మీద అయితే 29 లక్షలు ఇక్కడ చేరా. అది జైల్లో ఉన్న ఎలా ఉంది పరిస్థితి? అక్కడ జైల్లో ఎన్ని రోజులు ఉన్నారు? మీకు అక్కడ జైల్లో వాతావరణం ఎలా ఉంది? అక్కడ ఏమనివారు? మేము జైల్లో వాతావరణం 54 రోజులు ఉన్నాం. మన పెద్ద దేశం కాబట్టి ఏదో కొద్ది పర్లేదు. జైల్లో ఇబ్బంది ఏమీ పడలేదు. అది జైల్లో ఏదో పడతాం, చిన్న ఉంటాయి. అదైందా బాధపడ్డదంటే కోస్ట్ గార్డ్ వాళ్ళు న్యాయవాళ్ళ దగ్గర అది ఆ దేశంలో. అది ఎలా వచ్చారు మరి? ఇప్పుడు ఎంత ఎవరి చొరవతో ఇక్కడ తీసుకుని వచ్చారు? ప్రభుత్వం ఎలా? కూటమి పార్టీ మొత్తం అన్ని పార్టీలు చేసినాయి. మాకు అక్కడ ధైర్యం చెప్పిన వాళ్ళు ఒక 4-5 ఉన్నారు. ఇక్కడ నుంచి పంపించిన చంద్రశేఖర్ రెడ్డి గారు 5వ రోజు చంద్రశేఖర్ రెడ్డి గారు మనిషిని 2-3 పంపాడు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏమో ఈ దేశంలో మనకి ఎవడో వచ్చాడు శ్రీలంకలో అనుకున్నాం. మేము తప్పడా పరిగెత్తికి వెళ్ళిపోయాం. మెట్ల మించి వెళ్తే కిందకి మా బావగారు విజయ్ కుమార్ గారు, మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గారు సార్ పంపించారు. అలాగా ఏం భయపడద్దు అన్నాడు. జరిగింది. ఎలా ఇంటికి మీ ఇంటికాడ కుటుంబ పోషణ కావచ్చు, అందరు కూడా అండగా ఎలా ఉన్నారు? మా తమ్ముడు ఇక్కడ ఉండి ఇల్లు నడిపించారు. అక్కడ జైల్లో ఉండి మేము చేసిందంటే అక్కడ జరిగింది చెప్పగలం, కానీ నేను ఇక్కడ జరిగేది ఇక్కడ అంటే. ఇంకో మత్స్యకారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది అసలు అక్కడ ఆ రోజు? మీకు ఏం జరిగింది? ఆ రోజు బోట్ తీసుకుని వస్తున్నాం సార్. మేము ఇలాగ తూతూరులో బోట్ కొన్నాం. బోట్ కొని తీసుకుని వస్తున్నాం. వచ్చే ప్రాసెస్లో ధనుస్కోటి మార్నింగ్ 9:30 కల్లా వస్తాం. ధనుస్కోటి దాటి వస్తుండగా ఆ రోజు సాయంత్రం 5-5:30కి ఇలాగ శ్రీలంకని వచ్చి పట్టుకోవడం జరిగింది.
ఇంకా అక్కడ నుంచి ఇంకా వాళ్ళ బోర్డర్లో తీసుకుపోయి జఫ్నా మమ్మల్ని తీసుకెళ్ళి జఫ్నా జైల్లో పెట్టారు. ఎలా ఉంది జైల్లో? ఎలా ఉందా జైల్లో? ఏమనివారు అసలు మిమ్మల్ని? ఏమైనా కొట్టడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తారు? లేదు సార్, అసలు ఏం చేయలేదు సార్. మన ఇండియన్ అంటే చాలా గౌరవంగా చూసి చాలా బాగా చూస్తారు. ఇండియన్ ఎంబసీ చాలా బాగా చూస్తారు సార్. అంటే మీరు వస్తారనుకున్నారా లేదా? అంటే దాదాపుగా ఎన్ని రోజులు ఉన్నారు మొత్తం జైల్లో మీరు? 56 రోజులు ఉన్నాం సార్. వస్తామంటే ఇక్కడ మన ఇండియాకి మనం కౌరు ఇండియన్ ఎంబసీ ద్వారాగా మనకి ఫోన్ ద్వారాగా చేసి ఇక్కడ సార్లు తెలుసున్న వాళ్ళు అది మన ఇప్పుడు అధికారి టీడీపీ వాళ్ళ సార్ అందరూ చెప్పి ఇక్కడ ఉండి ఎవరో చేసిన వల్ల ఇంత ప్రోత్సహించిన వల్ల మనం రావడం జరిగింది సార్. అందులో మనుషులతో పాటు బోర్డు రావడం అంటే శ్రీలంక ఇది ఫస్ట్ టైం సార్. మాట్లాడడం కానీ చేయించేవారు మీతో? వాళ్ళతో కుటుంబ సభ్యులతో మాట్లాడడం ఎలా ఉన్నారు? ఓటు వాయిదాకి వచ్చిన వాళ్ళు మన ఇండియన్ ఎంబసీ వారు ఫోన్ ఇచ్చేవారు సార్. ఇచ్చి అప్పుడు ఇంటికి వచ్చి మాట్లాడుకున్నాం సార్. చెప్పండి, మీకు అక్కడ ఏం జరిగింది? అసలు మీరు వస్తారనుకున్నారు? అసలు మీరు నా పేరు శ్రీన్ అండి. ఇప్పుడు పట్టుకున్నారు, తీసుకెళ్లారు, జాఫ్నా జైల్లో పెట్టారు. ఇంకంతే మనకు ఫుడ్ పెట్టేవారు. అంతే మనకి వాయిదా వస్తే కనుక ఎంబసీ మట్టుకు ఎక్సలెంట్. ఆ వాయిదాకి వస్తే ఎంబసీ వారు వచ్చి మనతో మమ్మల్ని కలవటం, మాట్లాడటం, ఫోన్ చేయటం, ఇంటి దగ్గర ఫోన్ చేయడం అయ్యేది. అదే ప్రతిదానికి అదే పరిస్థితి అండి. అది పరిస్థితి అండి. దానివల్ల మీరు మాకు అంతా బాగా జరిగింది. మన ఇండియా సపోర్ట్ వల్ల, మొత్తం ఇక్కడ లోకల్ సపోర్ట్ వల్ల, గవర్నమెంట్ సపోర్ట్ వల్ల మేము తొందరగా రావడం జరిగిందండి. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే మత్స్యకారులందరూ కూడా క్షేమంగా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వీళ్ళు జాఫ్నా జైల్లో అయితే దాదాపుగా 50 రోజుల పైనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆ యొక్క కూటమి ప్రభుత్వం చొరవతోని, అలాగే అక్కడ శ్రీలంక సముద్ర జలాల్లో నావిగేషన్ ప్రాబ్లం వల్ల అయితే వెళ్ళి వాళ్ళైతే చిక్కున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంతా కూడా సురక్షితంగా రావడంతో మత్స్యకారులందరూ కూడా ఆ కూటమి ప్రభుత్వానికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.